Good morning, children. Today I am going to teach you an important topic, defining and non-defining relative clauses. So, before going to learn about defining and non-defining relative clauses, what is relative clauses? And relative clauses, what are relative clauses? Relative clauses give information about a person or a thing which we mentioned. ఏదైనా ఒక పర్సన్ గురించి కానీ థింగ్ గురించి కానీ మనం చెప్తున్నప్పుడు వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే రిలేటివ్ క్లాజ్. క్లాజ్ అనేది ఒక సెంటెన్స్లో మెయిన్ క్లాజు డిపెండెంట్ క్లాజ్ ఉంటుంది. ఈ డిపెండెంట్ క్లాజ్ ఇప్పుడు మెయిన్ క్లాజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ డిపెండెంట్ క్లాజే రిలేటివ్ క్లాజెస్. రిలేటివ్ హియర్ యు సీ దిస్ ఈజ్ మిస్టర్ రవి and who has finished his PhD. Who has finished his PhD అనేది clause. So it gives some sense. It can't give full sense only because it depends on other sentence. ఈ సెంటెన్స్ మీద మెయిన్ క్లాస్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అది దానికి ఇండిపెండెంట్గా దానికి మీనింగ్ పూర్తిగా ఇవ్వలేదు. సో హూ హ్యాస్ ఫినిష్డ్ హిస్ పిహెచ్డి అనేది రిలేటివ్ క్లాస్. సో వీటిని రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు. ఈ హూ, విచ్, హూమ్, దట్, హూస్ ఆర్ కాల్డ్ రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ క్లాస్తో స్టార్ట్ అయిన ఈ వర్డ్స్ని రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు. ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ దేనికి వాడతాము? సో హూ అనేది ఫస్ట్ హూ అనేది పర్సన్స్కి. హూ ఏమో పర్సన్, విచ్ thing, that both. హూ అనేది పర్సన్కి అయితే వాడతాము, విచ్ అనేది థింగ్ వాడతాము, దట్ అనేది బోత్ పర్సన్స్ ఆర్ థింగ్స్కి అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ వాడతాము. సో చూడండి, దిస్ ఈజ్ మిస్టర్ రవి హూ హ్యాస్ ఫినిష్డ్ హిస్ పిహెచ్డి. హూ అంటే ఎవరు? ఇక్కడ రవికి బదులుగా వాడతాము ఇది. అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ రిలేటివ్ ప్రొనౌన్. ఇక్కడ విచ్ అనేది దిస్ ఈజ్ ద బుక్ విచ్ ఐ బాట్ ఎస్టర్డే. సో విచ్ అంటే ఇక్కడ దిస్ బుక్ అనే సబ్జెక్ట్ బదులుగా వాడతాం, నౌన్కి బదులుగా వాడతాం కాబట్టి ఇది రిలేటివ్ ప్రొనౌన్. సో దిస్ ఈజ్ రాణి హూమ్ యు ఆర్ సెర్చింగ్ ఫర్, ఇది కూడా రిలేటివ్ ప్రొనౌన్. అయితే హూకి హూమ్కి విచ్కి తేడా ఉంది. హూ అంటే ఎవరు, హూమ్ అయితే ఎవరినైతే. హూజ్ అంటే ఎవరిదైతే. సో చూడండి, దిస్ ఈజ్ రాణి హూమ్ యు ఆర్ సెర్చింగ్ ఫర్. నువ్వు ఎవరినైతే సెర్చ్ చేస్తున్నావో దిస్ ఈజ్ రాణి. అలాగా దిస్ ఈజ్ మై ఆంటీ హూ సన్ హ్యాస్ గాట్ స్టేట్ ఫస్ట్. అంటే దిస్ ఈజ్ ఎవరి కొడుకు అయితే ఫస్ట్ స్టేట్ ఫస్ట్ తెచ్చుకున్నాడో ఆంటీ ఏ ఆంటీ అని చెప్తున్నప్పుడు మనం చెప్తామట దే ఆర్ ద పీపుల్ దట్ వాంట్ టు బై అవర్ హౌస్. సో దట్ అంటే ది రిలేటివ్ ప్రొనౌన్, పీపుల్కి బదులుగా వాడతాం. దట్ ఈస్ కాల్డ్ రిలేటివ్ ప్రొనౌన్. సో నౌ వీ నో వాట్ ఆర్ క్లాస్ రిలేటివ్ క్లాజ్. అంటే ఈ రిలేటివ్ క్లాజ్లో మనం టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్. సో డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్లో ఏంటి, వాట్ ఆర్ ద క్వాలిటీస్, what are the rules we have to find out in this video. Okay, now children, we are going to learn about defining and non-defining relative clauses. సో ఇది ముందు మనం నేర్చుకున్నాం కదా వాట్ ఈజ్ రిలేటివ్ క్లాజ్. అలాగే ఆ రిలేటివ్ క్లాజ్లో ఏది డిఫైనింగ్ ఏది నాన్ డిఫైనింగ్ మనం వాటి లక్షణాలు తెలుసుకుంటే మనం ఐడెంటిఫై చేయగలం. చూడండి, a defining relative clause gives essential information about the person or a thing which we mentioned before. ఈ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనేది మనం ఎవరి గురించి అయితే చెప్తున్నాం వాళ్ళ గురించి కరెక్ట్ ఎసెన్షియల్ అంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అదే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అయితే ఇట్ గివ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పర్సన్ ఆర్ థింగ్ విచ్ వీఆర్ మెన్షన్డ్ బిఫోర్. అంటే ఎవరి గురించి అయితే మనం చెప్తున్నామో వాళ్ళ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, చూడండి, అంటే ఈ మనం ఈ సెంటెన్స్లోని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్లోని
ఆ క్లాస్ తీసేస్తే ఆ సెంటెన్స్కి మీనింగ్ ఉండదు. సో అలాంటప్పుడు అది డిపెండ్ అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి అది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్లో ఆ క్లాస్ తీసేస్తే మనకు ఆ సెంటెన్స్కి మీనింగ్ అనేది ఉంటుంది. సో అది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అందువల్ల ఆ తీసేసిన ఆ సెంటెన్స్కి మీనింగ్ ఉంటే అది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. చూడండి, ద డెంటిస్ట్ హూ ట్రీటెడ్ మీ ఈజ్ మై అంకుల్. సో ద డెంటిస్ట్ ఈజ్ మై అంకుల్ అని అన్నాం అనుకోండి, ఏ డెంటిస్ట్ అనే క్వశ్చన్ వస్తుంది అనమాట. సో దానికి హూ వాట్ అనే దానికి క్వశ్చన్కి ఆన్సర్ వస్తే ఆ సెంటెన్స్ మీనింగ్ ఉంటుంది. సో హూ వాట్ అనే దానికి క్వశ్చన్కి మీనింగ్ రాలేదంటే ఆ సెంటెన్స్కి మీనింగ్ లేనట్టే. అప్పుడు ఆ క్లాస్ లేకపోతే ఆ సెంటెన్స్కి మీనింగ్ ఉండదు. చూడండి, క్లాస్ తీసేసాం, హూ ట్రీటెడ్ మీ. ద డెంటిస్ట్ ఈజ్ మై అంకుల్. సో ఏ డెంటిస్ట్ మా అంకుల్. సో హూ ట్రీటెడ్ మీ, ఎవరైతే నన్ను ట్రీట్ చేశారో ఆ డెంటిస్ట్ మై అంకుల్. అలాగే మై అంకుల్ ఈజ్ ఎ డెంటిస్ట్ హూ ఈజ్ హ్యావింగ్ 2 హాస్పిటల్స్. సో ఇక్కడ దేర్ ఈస్ ఎ మీనింగ్ ఫర్ దిస్. హూ ఈజ్ హ్యావింగ్ 2 హాస్పిటల్స్ అనేది ఆ క్లాస్ తీసేస్తే దేర్ ఇస్ ఎ మీనింగ్ ఫర్ దట్. మై అంకుల్ ఈజ్ ఎ డెంటిస్ట్. ఐఎమ్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు యూ. My uncle is a dentist. I have uncle, he is a dentist. So again I am adding this information. So I have told you my uncle is a dentist. He has 2 hospitals. అతనికి 2 హాస్పిటల్స్ ఉన్నాయి అని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఇవి తీసేసిన ఈ సెంటెన్స్ మీనింగ్ ఉంది కాబట్టి ఇది డిఫైన్ చేయట్లేదు. ఈ క్లాజ్ ఈ సెంటెన్స్ని డిఫైన్ చేయట్లేదు కాబట్టి ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఇది డెంటిస్ట్ హూ ట్రీటెడ్ మీ ఈజ్ మై అంకుల్. ద డెంటిస్ట్ ఈజ్ మై అంకుల్ అంటే ఏ డెంటిస్ట్ అంకుల్. ఏ డెంటిస్టు ఎవరైతే నాకు ట్రీట్ చేశారో అతను మా అంకుల్ అని ఈ ఇన్ఫర్మేషన్ ఇది తీసేయడం వల్ల ఈ సెంటెన్స్కి హూ అనే దానికి ఆన్సర్ లేదు కాబట్టి అది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఈ క్లాజ్ ఈ సెంటెన్స్ని డిఫైన్ చేస్తుంది. ఓకే, ద మ్యాన్ హూ టాట్ హిమ్ సర్ఫింగ్ had been bitten by a shark. Who taught him surfing? Who taught him surfing is a class. If we remove this class, so the woman who taught him surfing had been bitten by a shark. If I told you the woman had been bitten by a shark, ante how do you feel? Who is the woman? So there should be some information about it. So there is no meaning to that sentence. So this relative clause defines this sentence. It gives important information about the woman. So that is why this is defining relative clause. So if we remove that relative clause, if there is no meaning to the sentence, it is defining relative clause. So అంటే ఈ relative clause తీసేస్తే sentence meaning లేకపోతే అది define చేస్తుంది, and that is why it is called defining relative clause. Now see here, Nick, who has teased and bullied, had an electric wheelchair for mobility. So Nick, who was teased and bullied, so ఈ సెంటెన్స్ తీసేస్తే Nick had an electric wheelchair for mobility. So it has some meaning. Nick had an electric wheelchair for mobility అనే ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఉంది. సో ఇట్ గివ్స్ an extra information to that sentence. That is why it is నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఈ రిలేటివ్ క్లాస్ తీసినప్పటికీ దానికి ఆ సెంటెన్స్కి మీనింగ్ ఉంటే దాన్ని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటారు. Those same way, Suresh, who got first rank in 10th class, is very clever boy. So if we remove this relative class, so is there meaning for that? Suresh is a very clever boy. I am telling you about Suresh, so and so person Suresh is a very clever boy. So there is meaning to that sentence. That is why it is non-defining relative clause. The people who live in glass houses,
The people who live in glass houses. The people who live in glass houses. This is class. If you remove that class, we shall see what is the meaning of that. The people must not throw stones. The people must not throw stones. అంటే ఏ పీపుల్ ఎవరు రాళ్ళు విసరకుండా ఉండాలి. సో అనే దానికి మీనింగ్ లేదు. సో క్వశ్చన్ వస్తుందన్నమాట. ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. అలాంటి ఆన్సర్కి లేనప్పుడు ఆ సెంటెన్స్ ఆ క్లాజ్ ఆ సెంటెన్స్ని డిఫైన్ చేస్తుంది. సో అందువల్ల అది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఐ థింక్ యూ అండర్స్టాండ్ దిస్ చిల్డ్రన్. Now children, I would like to tell you about the main difference between defining and non-defining relative clauses. In defining relative clauses, the clause comes immediately after the subject. So see here, my brother who lives in Delhi is coming tomorrow. So it comes immediately after the subject. In non-defining relative clause, the clause is separated with commas. The clause is separated with commas. So we can identify. అంటే డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్లో డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్లోని కామాస్ ఉండవు. డైరెక్ట్గా సబ్జెక్ట్ తర్వాత క్లాజ్ వస్తుంది. అదే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్లో కామాస్ చేత ఆ క్లాజ్ సెపరేట్ చేయబడుతుంది. సో మనం వీ కెన్ ఐడెంటిఫై. సో కామాస్ ఉంటే అది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. అంతేకాకుండా మీకు చెప్పాను కదా, రిలేటివ్ ప్రొనౌన్స్ హూ, విచ్, హూమ్, హూస్, దట్ అనేవి ఆ రిలేటివ్ ప్రొనౌన్స్ వస్తాయి కదా. అందులో దట్ అనేది ఓన్లీ డిఫైనింగ్ క్లాస్కి మాత్రమే వస్తుంది. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్కి దట్ రాదు. సో దట్ ఉంటే అది తప్పకుండా డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. మనం ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏ విధంగా అంటే సేమ్ సెంటెన్స్ ఏ విధంగా మనకి అది డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ జరుగుతుందో చూద్దాం. సో మై బ్రదర్ హూ లివ్స్ ఇన్ ఢిల్లీ ఈజ్ కమింగ్ టుమారో. సో వాట్ ఈజ్ క్లాస్ హియర్? హూ లివ్స్ ఇన్ ఢిల్లీ. హూ లివ్స్ ఇన్ ఢిల్లీ. సో హియర్ వాట్ ఈజ్ క్లాస్? హూ లివ్స్ ఇన్ ఢిల్లీ. సేమ్. సో సేమ్ సెంటెన్స్. How we have to identify defining and non-defining. Same sentence. So already I told you, if there is a comma, defining the clause is separated with the comma, it is non-defining. So here there is no comma. So after watching this, we can tell which is defining and which is non-defining. So this is defining and this is non-defining. So how can you? Because the same sentence, why it is difference? So I shall tell you. My brother who lives in Delhi is coming tomorrow. Here I have many brothers. I have more than one brother. Okay, so who is coming? Who lives in Delhi is coming tomorrow. I have suppose my friend knows how many brothers I have. That's why if I tell him my brother is coming tomorrow, he may get question, who is coming, which brother is coming. He knows how many brothers I have who are staying in Delhi. So that is why Delhi or any other state, maybe he is staying here also. So అంటే తనకి తెలుసు నాకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారని. ఏ బ్రదర్ వస్తున్నాడో తనకు తెలియాలి కదా. అప్పుడు ఎవరు వస్తున్నారు? ఎవరైతే ఢిల్లీలో ఉన్నారో ఆ బ్రదర్ వస్తున్నాడు అని ప్రత్యేకంగా చెప్పినప్పుడు మనం అది డిఫైనింగ్. అంటే ఆ ఢిల్లీలో బ్రదర్ వస్తున్నాడు కాబట్టి ఈ క్లాజు ఈ సెంటెన్స్కి మీనింగ్ ఇస్తుంది. సో ఇఫ్ యూ రిమూవ్ దిస్, మై బ్రదర్ ఇస్ కమింగ్ టుమారో అంటే దేర్ ఇస్ నో మీనింగ్. ఏ బ్రదర్ వస్తున్నాడు అంటే ఇద్దరు ఒకరికంటే ఎక్కువ బ్రదర్స్ ఉంటే అప్పుడు ఏ బ్రదర్ వస్తున్నాడు అనే క్వశ్చన్ అరైజ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఈ విధంగా మాట్లాడాలి. అలా కాకుండా మై బ్రదర్ హూ లివ్స్ ఇన్ ఢిల్లీ ఈజ్ కమింగ్ టుమారో అంటే అదర్ పర్సన్ నోస్ దట్ ఐ am having one brother, only brother. So my brother who lives in Delhi is coming tomorrow అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో మై బ్రదర్ ఈస్ కమింగ్ టుమారో అంటే ఇమీడియట్గా అదర్స్ కెన్ అండర్స్టాండ్. హీ బ్రదర్ ఈస్ కమింగ్
బ్రదర్ వస్తున్నాడు, వాళ్ళ బ్రదర్ వస్తున్నాడు అని తెలుస్తుంది. ఎందుకంటే నాకు ఒకే బ్రదర్ ఉన్నాడని వాళ్ళకి తెలుసు. అతను అతను వస్తున్నాడు. ఒకవేళ తెలియకపోయినా కూడా మై బ్రదర్ హూ లివ్స్ ఇన్ ఢిల్లీ ఈజ్ కమింగ్ టుమారో అంటే అది అంటే ఓన్లీ రిటర్న్ ఓన్లీ. వైల్ టాకింగ్ వీ కాంట్ అండర్స్టాండ్. వైల్ రిటర్న్ ఇక్కడ కామా పెడితే అది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అండ్ దేర్ ఇస్ అ మీనింగ్ దట్ ఐ am having only one brother who is in Delhi only coming. సో ఈ కామా పెడితే ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. అంటే ఈ సెంటెన్స్ తీసేస్తే మై బ్రదర్ ఈస్ కమింగ్ టుమారో అంటే నా బ్రదర్ రేపు వస్తున్నాడు అని వాళ్ళకి అర్థం తెలుస్తుంది. అలా కాకుండా మై బ్రదర్ హూ లివ్స్ ఇన్ ఢిల్లీ ఈస్ కమింగ్ టుమారో అంటే ఆ క్లాస్ తీసేస్తే there is no meaning to that sentence. So question arises. So there is no answer to that question. That is why this is defining relative clause. This is non-defining relative clause. The same way here, the city that I live in is very beautiful. So the city which I live in is very beautiful. అంటే సపోజ్ ది క్లాస్ దట్ ఐ లివ్ ఇన్ దట్ ఉంది కాబట్టి నేను చెప్పాను కదా దట్ ఉంటే అది గ్యారంటీగా డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. సో ద సిటీ దట్ ఐ లివ్ ఇన్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సో అలాగే విశాఖపట్నం ఇక్కడ దట్ రాదు. విశాఖపట్నం విచ్ ఐ లివ్ ఇన్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. హియర్ class. If we remove this class, Vishakhapatnam is very beautiful. There is meaning to that. Vishakhapatnam is very beautiful and a sentence. Everyone know that Vishakhapatnam is very beautiful city. Okay. For especially in defining non-defining relative clauses, if there is a proper నౌన్ ఉంటే ప్రాపర్ నౌన్తో స్టార్ట్ అయిన సెంటెన్స్ ఉంటే అది గ్యారంటీగా నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అవుతుంది అనమాట. ఎందుకంటే ప్రాపర్ నౌన్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనం క్లాస్ ద్వారా ఇస్తున్నాం. ప్రాపర్ నౌన్ దిస్ ఈస్ ప్రాపర్ నౌన్. విశాఖపట్నం is a proper noun. So Visakhapatnam is very beautiful city. So previously I gave you one sentence. Suresh who got first rank in 10th class is very clever boy. అంటే సురేష్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్. సురేష్ ఈజ్ ఎ వెరీ క్లవర్ బాయ్ అని ఆ విధంగా ప్రాపర్ నౌన్ ఉంటే అది గ్యారంటీగా నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అవుతుంది. ఓకే చిల్డ్రన్, ఐ థింక్ యూ అండర్స్టాండ్ దిస్ వెల్. థ్యాంక్ యూ.